వికారాబాద్ ఫారెస్ట్కి శరత్చంద్ర ఫ్యామిలీ రీచ్ అవుతుంది. ఇంకా అన్ని టెంట్ వేసి ఏవైతే ఇంకా అన్ని కావాలో వంట చేయడానికి వస్తువులన్నిటినీ కిందకి ఇంకా దించుతూ ఉంటారనమాట పని వాళ్ళు. పక్కనే ఇంకొక టెంట్ వేసి ఉండడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట నక్షత్ర. డాడ్, పక్కన ఇంకొక టెంట్ వేసి ఉందంటే వేరే ఫ్యామిలీ కూడా ఇక్కడికి వస్తుందనుకుంటా అని అంటుంది నక్షత్ర. అవును, వస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలిసి గేమ్స్ ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి ఆడడానికి కూడా ఎంతో బాగుంటుంది అని హ్యాపీగా ఎవరు వస్తారా అని పక్కన ఇంకో టెంట్ ఉంది కాబట్టి ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా శరత్చంద్ర ఫ్యామిలీ కరెక్ట్గా అదే టైంకి గగన్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. గగన్ని స్టైలిష్గా చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని ముందుకు వెళ్తూ ఉంటారు. అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది భూమి. వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటమ్మా అని అంటారు శరత్చంద్ర. వెంటనే గగన్, హలో, ఈ టెంటు మాది. మీరు మీ వస్తువుల్ని మా టెంట్ దగ్గర పెట్టారు. కొంచెం అటువైపు పెట్టుకోండి. ఈ అడవంతా మీదే కాదు, ఈ టెంటు మీది కాదు. మీ హద్దుల్లో మీరుండండి, మా హద్దుల్లో మేముంటాం. ఏ హైదరాబాద్లో వనభోజనాలంటే ఈ ప్లేస్ మాత్రమే ఉందని మీకు తెలీదా? చూడండి, మేము వనభోజనాలకు వచ్చాం, మీరు వనభోజనాలకు వచ్చారు. కాబట్టి ఇక్కడ గొడవ పడితే అని అంటాడు గగన్. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసురా. నువ్వు భూమి కోసమే వచ్చావు అని అంటారు. అలా నువ్వు అనుకుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును, భూమి కోసమే వచ్చాను. ఏం చేస్తావు అని అంటాడు గగన్. రేయ్ అని శరత్చంద్ర వెళ్ళేసరికి, అంకుల్ ప్లీజ్ అంకుల్, వదిలేయండి అంకుల్. ఎందుకు మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటారు? ప్లీజ్ వద్దు అంకుల్ అని చెప్పి ఇంకా భూమి అయితే శరత్చంద్రని తీసుకువెళ్ళిపోతుంది. రేయ్, నా కూతురు చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఈయన ఎప్పుడు ఇంతేనా? కోపంతో ఊగిపోతూనే ఉంటాడా? ఇతనికి కొంచెం కూడా కామ్నెస్ తెలీదా? ఛీ, పూర్ ఫెలో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. అందరికీ ఇంకా వంటలో సహాయం చేస్తూ హ్యాపీగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. అండ్ చెర్రీ కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా భూమి అయితే గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. కానీ చెర్రీ తన వైపు ప్రేమగా చూస్తుందేమోనని భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ భూమి మాత్రం చెర్రీ వైపు చూడకుండా గగన్ వైపే చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ, భూమి, నీ మనసులో నాపై ప్రేమ ఉంది, కానీ నువ్వు ఆ విషయాన్ని ఎందుకో బయటికి చెప్పటం లేదు. అది నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ విషయం మీదే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో, కారణం ఏంటో నేను తెలుసుకుంటాను కదా. వెళ్ళేలోపు నీ భయం ఏంటో నాకు అర్థమైపోతుంది అని అలా ఇంకా లేచి వాళ్ళ అమ్మకు కూడా సహాయం చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి కూడా ఇంకా అలా శారద దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి? కేవలం నిన్ను ఫోటోల్లోనే చూస్తున్నాను, డైరెక్ట్గా చూసి చాలా రోజులైపోయింది. ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. నేను బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? నాకు మీరు గుర్తుకు వస్తూనే ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను ఆంటీ అని అంటుంది. మీ ఇల్లు ఏంటమ్మా? అది మన ఇల్లు. ఎందుకంటే రేపు నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక రావాల్సింది అక్కడికే కదా అని అంటారు శారద. ఇంకా శారదను చూసి సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట భూమి. నీ సిగ్గు చూస్తుంటేనే అర్థమవుతుందిలే, ఇంతకీ నీ మనసులో మాట గగన్కి చెప్పావా అని అడుగుతారు. లేదాంటీ, నేను చెప్పలేను, నేను ఏ మాట కూడా చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకొంచెం ఉంటే ఆంటీకి నిజం తెలిసిపోయేది, అమ్మో అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ఇంకా భూమి. ఏంటి
భూమి ఏ విషయంలో భయపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని, ఇదిగో అమ్మాయి, ఇందాకటి నుండి చూస్తున్నాను. తన వైపు కోపంగా చూడ్డం తప్ప నువ్వేమీ చెయ్యట్లేదు. వనభోజనాల్లో ఏదో చేసేస్తానన్నావు కదా, ఏంటి ఇలా చూడ్డమేనా అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నేను చూస్తున్నానంటే సగం పని అయిపోయినట్టే పిన్ని. నువ్వేమీ కంగారు పడద్దు. దాన్ని ఎలా పైకి పంపించాలో నేను ఆల్రెడీ డిజైన్ చేసేశాను అని అంటుంది అపూర్వ. అవునా, ఎలా అమ్మాయి అని అడుగుతుంది. ఇంకొద్దిసేపట్లో భోజనాలు తయారైపోతాయి. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఒక వస్తువు తక్కువ అవుతుంది. అదే భోజనం ప్లేట్లు. వాటిని తీసుకురావడానికి భూమిని ఒంటరిగా పంపిస్తాం. అప్పుడు నేను సెట్ చేసిన రౌడీలు భూమిని పైకి పంపిస్తారు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ప్లాన్ విని షాక్ అయిపోతుందనమాట గోరింటాకు పిన్ని. అమ్మో, నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నాయమ్మాయి, కానీ తను ఒంటరిగా అల్లుడు గారు వెళ్ళనిస్తారా అని అడుగుతారు. అప్పుడు నేను వేరే పనులు చెప్తానులే పిన్ని, కానీ ఒకటే, నాకు ఆ గగన్ గాడి గురించి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రౌడీలకు ఫోన్ చేసి వీడి గురించి కూడా జాగ్రత్తలు చెప్పాలి అని పక్కకి వెళ్ళిపోతుంది అపూర్వ. ఈవిడ ప్లాన్ వేసిందంటే ఎగ్జిక్యూషనే తేడా కొడుతుంది, కానీ వినడానికి బాగానే ఉంటుంది. సర్లే అని గోరింటాకు పిన్ని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా బిందు ఇంకా చెర్రీ దగ్గరికి వస్తుంది. ఏరా, కేవలం చూడ్డం మాత్రమేనా, ఇవాళైనా నోటితో చెప్పించుకుంటావా అని అడుగుతుంది బిందు. అబ్బా, నా బాధ నీకేం తెలుసే, అయినా ఇలా దూరం నుండి చూస్తూ బతికేయడంలోనే ఎంతో హ్యాపీనెస్ ఉంది. దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే కాస్త భయంగా కూడా ఉంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు చెర్రీ. సరే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, నువ్వు అది ఫాలో అయితే ఖచ్చితంగా భూమిని నువ్వు డైరెక్ట్గా ప్రపోజ్ చేసినట్టే అని అంటుంది బిందు. చెప్పు చెప్పు, ఏం ప్లాన్ అది అని అడుగుతాడు చెర్రీ. వెళ్ళు, ఈ భూమి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకో, నీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పు. తను వింటుంది కదా. డైరెక్ట్గా వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టమని నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేయి. అప్పుడు ఖచ్చితంగా భూమి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. సింపుల్ అని అంటారు. ఆహా, నిజమే కదా. ఇన్నాళ్ళు తను ఎదురుగా వెళ్ళి ఎలా చెప్పాలో అని అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పేస్తే నాకు భయం ఉండదు, మెసేజ్ కూడా కన్వే అయిపోతుంది. థ్యాంక్ యూ అని చెప్పి అలా అక్కడి వెళ్ళిపోతాడు చెర్రీ. భూమి, మువ్వా, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. ఇంక అలా గగన్ వైపే చూస్తూ ఉంటుందన్నమాట భూమి. గగన్ ఏమో అలా ఇంక భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మువ్వా మువ్వా అని పిలుస్తాడు. ఏంటి చెర్రీ అని అడుగుతారు. కొంచెం పక్కకు వస్తావా అని అడుగుతారు. సరే అని చెప్పి పక్కకు వెళ్తుంది. మువ్వా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నేను కొన్ని నీకు చెప్పుకోవాలి. కళ్ళు మూసుకుంటాను అని కళ్ళు మూసుకొని ఇంకా అలా చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట చెర్రీ. కానీ ఈ భూమి మాత్రం గగన్ ధ్యాసలోనే ఉంటుంది. గగన్ తన వైపే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా చెర్రీ చెప్పింది ఏమి వినిపించుకోకుండా ఏంటి చెర్రీ కళ్ళు మూసుకున్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటాడనమాట చెర్రీ. మువ్వా, నువ్వంటే నాకు ప్రాణం. ఈ విషయం నీకు ధైర్యంగా ఎదురుగా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. మొన్న నాన్నకు కూడా నేనంటే నీకు ఇష్టమని నువ్వు చెప్పేశావు. ఇంకా మన మధ్యలో ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదు మువ్వా. ఐ లవ్ యూ అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ నక్షత్రం ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. యూ ఈడియట్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు లవ్ ప్రపోజ్ చేస్తావా? ఉండు, ఈ విషయాన్ని ఇప్పుడే డాడీతో చెప్తాను అని నక్షత్ర బయలుదేరుతుంది. హే నక్షత్ర, ఆగు. నేను నీకు ప్రపోజ్ చేయలేదు. అయినా కావాలని వెళ్ళి ఎవరైనా స్విచ్ బోర్డులో వేలు పెడతారా చెప్పు? నీకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? నీకు నేను ఎందుకు ప్రపోజ్ చేస్తాను? నాకంత బుద్ధి ఎందుకు గట్టి తింటుంది? నేను నీకు ప్రపోజ్ చేయలేదు అని అంటాడు చెర్రీ. అంటే ఏంటి? నేను
లవ్ చేయడానికి పనికిరాననా అని అంటుంది కోపంగా నక్షత్ర. అయ్యో, నీకు నేను చెప్పింది ఇలా అర్థమైందా? చి, అలా కాదు అని ఇంకా నక్షత్ర చేయి పట్టుకుంటాడనమాట చెర్రీ. ఇదంతా ఇంకా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు శరత్ చంద్ర. చెర్రీ నక్షత్ర ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసి, అంటే నక్షత్ర మనసులో చెర్రీ ఉన్నాడా? ఈ విషయం చెప్పడానికే నక్షత్ర ఆ రోజు అంతలా ఆలోచించిందా? చెర్రీ నా మేనలుడే. చెర్రీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాడు కాబట్టి ఒకవేళ నక్షత్రకి చెర్రీకి పెళ్లి చేసినా ఎప్పటికీ నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది. అలాంటప్పుడు చెర్రీ మంచివాడే కదా, చెర్రీకి నా కూతుర్నిచ్చి చేస్తే బానే ఉంటుంది. కానీ ఇన్ని రోజులు తను ఒప్పుకోదనుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా నా కూతురికి చెర్రీ అంటే ఇష్టం. వనభోజనాల నుండి వెళ్లేలోపు ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ రెడీ చేయడం అయిపోయిన తర్వాత, కుక్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనం ప్లేట్లు మర్చిపోతారు. వెంటనే అపూర్వ, అయ్యో నేను భోజనం ప్లేట్లు మర్చిపోయాను, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయి మర్చిపోయావా? ఇక్కడికి దగ్గరలోనే వచ్చేటప్పుడు మనం ఒక షాప్ చూసాం కదా అని అంటుంది గోరింటాకు పిండి కావాలని. కరెక్టే, ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు? అక్కడేమో అందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు. చెర్రీకి చెప్దామంటే ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు. అల్లుడు గారికి వెళ్ళమని చెప్పలేము, ఆయన కూడా బిజీగా ఉన్నారు. భూమి, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతుంది మీరా. ఆంటీ నేనా అని అంటుంది. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందమ్మాయి అని దూరం నుండి చూస్తూ ఉంటుందన్నమాట గోరింటాకు పిన్ని. అవును, అందరూ బిజీగానే ఉన్నారు, నువ్వు ఇప్పుడే వంట చేసావు కదా, ఏమీ అనుకోకుండా తీసుకురా అని అడుగుతుంది మీరా. సరే ఆంటీ, నేను తీసుకొస్తానని చెప్పి ఇంకలా దూరంగా బయలుదేరుతుందనమాట భూమి. ఇంకా భూమి వెనకాలే గగన్ కూడా బయలుదేరుతాడు. ఇంకా భూమి వెనకాలే వెళ్తూ గగన్, ఏంటి మేడం ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతారు. మీకెందుకండి, మా ఇష్టం అని అలా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. సరే ఇది నా ఇష్టం అని భూమి వెనకాలే వస్తూ ఉంటాడనమాట గగన్. ఏవండి ఎవరైనా చూస్తారండి అని అంటుంది భూమి. ఎవరు నాకు చూసినా పర్లేదు, నేను మాత్రం నిన్ను చూస్తూనే రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాను అని ఇంకా అటు తిరిగి భూమి ఫేస్ వైపే చూస్తూ అలా ఇంకా నడుస్తూ ఉంటాడనమాట గగన్. కరెక్ట్గా గగన్ పడిపోబోతుంటే భూమి పట్టుకుంటుంది. ఇంక భూమి అలా గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. నీ కళ్ళలో మాత్రం నాపై ప్రేమని నువ్వు దాచలేకపోతున్నావు భూమి, అది మాత్రం నిజం అని అంటాడు గగన్. ఇంక భూమి వెంటనే గగన్ని పైకి లేపి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి భూమి అని అరుస్తూ ఇంకా వెనకాలే వెళ్తూ ఉంటాడు గగన్. కరెక్ట్గా ఇంకా గగన్ వెళ్ళేలోపు అక్కడ భూమి కనిపించదు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి భూమి అని అరుస్తూ ఉంటాడు. ఎక్కడ భూమి కనిపించదు. రౌడీలు భూమినైతే కిడ్నాప్ చేసేస్తారు. ఇంకా అలా కరెక్ట్గా చెట్టు వెనకాల దాక్కొని భూమి నోరైతే మూసేస్తారనమాట ఆ రౌడీలు. భూమి భూమి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్. కానీ భూమి ఎక్కడా ఇంకా సౌండ్ వినిపించదు. వెంటనే భూమి తన కాలికి ఉన్న మువ్వల్ని గల్ గల్ అని చెప్పి ఆడిస్తుంది. ఆ సౌండ్ విని వెంటనే అక్కడికి వస్తాడు గగన్. ఇంకా చెట్టు వెనకాల చూసేసరికి రౌడీలు కనబడతారు. ఇంకా ఒక్కసారిగా రౌడీలను చూసి గగన్ అయితే కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా భూమి పాపం అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలని బాగా కొడుతూ ఉంటాడనమాట గగన్. ఇంకా రౌడీలు కూడా గగన్ పై దాడి చేస్తూ ఉంటారు. అప్పుడే శరత్ చంద్ర ఇటువైపు వస్తూ ఉంటాడు. అపూర్వ, భూమి ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతారు. ఏం లేదు బావా, కొన్ని ప్లేట్స్ తక్కువ అయ్యాయి, అందుకే ప్లేట్స్ తీసుకురమ్మని పంపించాం అని అంటుంది అపూర్వ. ఏంటి, ఒంటరిగా పంపించావా? అపూర్వ, నీకు అసలు బ్రెయిన్ ఉందా? తన్ని ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తావా? ఇది అసలే ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ భయంకరమైన పుల్లు సింహాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాంటిది ఇక్కడికి నువ్వు ఎలా పంపిస్తావు తన్ని? అమ్మా భూమి అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర. శరత్ చంద్ర అలా కరెక్ట్గా వెళ్తూ ఉంటే
భూమిని కొంతమంది అటాక్ చేయడం, ఇంకా కరెక్ట్గా భూమిని గగన్ కాపాడడం ఇదంతా చూస్తాడనమాట శరత్చంద్ర. రే అని చెప్పి ఇంకా రౌడీలను కొడతాడనమాట శరత్చంద్ర. ఇంకా అలా భూమి వైపుకి ఒక రౌడీ అయితే కత్తి తీసుకొని దాడి చేయబోతుంటే కరెక్ట్గా ఆ కత్తిని ఆపుతాడు గగన్. ఇంకా గగన్కి పాపం వెంటనే చేతికి గట్టి గాయమవుతుంది. ఇంకా చేతికి పెద్దగా దెబ్బ తగిలేసరికి పాపం గగన్ దగ్గరికి వస్తుంది భూమి. ఏమండి ఏమండి అని చెప్పి ఇంకా గగన్ చేయి పట్టుకొని పాపం గగన్ గాయానికి తన డ్రెస్ని చించి ఇంకా గగన్ చేతికి కట్టుకడుతుందనమాట భూమి. ఇదంతా గమనిస్తూ ఉంటాడు శరత్చంద్ర. భూమికి గగన్ అంటే ఇంత ఇష్టమా అని చెప్పి ఇంకా అలా గగన్ వైపే చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. భూమి ఏమీ అవ్వలేదులే భూమి అని అంటారు. ఏమీ అవ్వలేదంటారేంటండి, ఇంత పెద్ద దెబ్బ తగిలితే అసలు ఎందుకు ఎందుకు మీరు ఇలా చేశారు అని అడుగుతుంది ఏడుస్తూ భూమి. నీకోసం భూమి, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను భూమి అని అంటాడు గగన్. ఏవండి అలా అనద్దు అని ఇంకా నోటిని మూసేస్తుంది భూమి. ఇదంతా చూస్తూ శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, నిన్ను నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఈ గగన్ గాడిపై నువ్వు ఇంతలా ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? గగన్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకక్కడే గగన్ ఉండేసరికి గగన్కి ఏం చెప్పాలో శరత్చంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట భూమికి. అంటే అంకుల్ అది అని అంటుంది. ఇంకా తన చేయి తీసి తన తలపై పెట్టుకుంటాడనమాట శరత్చంద్ర. నా మీద ఒట్టేసి చెప్పమ్మా, నీ మనసులోన నిజాన్ని నువ్వు ఎంత దాచిపెడదామన్నా అది దాగదు. ఇవాళ నాకు కనబడింది, నిజం చెప్పు, నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. అవును, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని నిజం చెప్తుంది భూమి. ఒక్కసారిగా గగన్ ప్రేమిస్తుందని తెలుసుకొని శరత్చంద్ర షాక్ అయిపోతాడు. గగన్ మాత్రం భూమి తన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.